పుట్టొక్కొక్కరు చెట్టుకొక్కరు అన్నట్టు మా ఇంట్లో ఒక్కొక్కరు దిక్కురు తిరుగుతున్నారేంది నాకు అర్థం కాదు. మరి ఇలా మరి ఏం చేస్తున్నారు అబ్బా ఇల్లు నాకు అర్థం కాదు. చూద్దాం రండి. ఆగోగో ముద్దుగున్నది గిలా కథ. నలుగురు 4 దిక్కులకు మొగడు చచ్చిపోయినాక పెళ్ళాలు తీరే కూర్చున్నారు. గిట్ల నా కూర్చున్నాడా? అబ్బబ్బో గీలా ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా కానీ ఇక అసలు ముచ్చట ఏందో అడుగుదాం ఆగురి. ఓ భాగ్యలక్ష్మి, ఓ భాగ్యలక్ష్మి. ఓరటిలిగా నీకెప్పుడు ఏం పోయే రోగం వచ్చిందిరా? నిమ్మలంగానే బాధపడనియో మామూల్ని. ఆడెప్పుడు గట్లనే చేసి వస్తాడు కాదు, ఒర్రి ఒర్రి నెరిపడతా ఉన్నాడు ఊసోడు. ఈ లబ్బర్ ముక్కోనికైతే ఎప్పుడు కళ్ళు మన మీదనే ఉంటాయి. మీరెడతాళ్ళు అంటాండు. చెప్పింది చాలుతాయి. అసలు మీరు గట్ల ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థం కాదు. ఏం చెప్పాలరా, రేపై గణపతులు పోతున్నాయి. మళ్ళీ ఎప్పుడు వచ్చాయో ఏమో. ఎంతగానం ఎంజాయ్ చేసినాము, ఎంతగానం మురిసినాము. అయ్యో ఓహో అందుకనే నాకు ఏడుపంతా. రేపసంది మాకు ఎవరు పెడతారా అన్నదానాలు? గణపతి దేవుని పేరు చెప్పుకొని హైదరాబాద్ మొత్తం చక్కర్లు కొట్టొచ్చిండ్రా. ఇక నేను రేపు ఎవరి పేరు చెప్పుకోవాలరా దేవుడా. అవు నేనైతే ఏడ డీజేలు పెడితే గడవై పొట్టెగిరినా. ఇక ఇప్పుడు ఏ పెళ్లిల కాడ డీజేలు పెడితే ఎగురాలనో ఏమో. సీరియల్ యాక్టర్ల కంటే ఎక్కువనే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా. ఆయన మిమ్మల్ని కాదు. ఓ మామ నీకన్నా జరంతా కూడా సోయి ఉండాలి. గాలంటే బగ్గ తినమరిగిర్రు, ఇక బయట తిరగమరిగిర్రు. ఇక వాళ్ళేందో గాల సరితా కూర్చొని నువ్వు కూడా వత్తాసు వాళ్ళు కూడా నాకు అర్థం కాదు. గాల చోపతి బట్టి ఏ గూకో కట్టకారం ఒక కూడా. మొన్న మీరు అందరు కలిసి పదురుకొని నన్ను ఇంట్లోకి వెళ్ళగొడితే నేను గణపయ్య మండపం దగ్గరనే వండుకున్నారా. రేపు ఏడవంటారు రా నేను. ఇక ఎవరికి చెప్పాలరా నా గోసా ఊరు నాయనా. బాగానున్నది. ఇక మీతోను ఊరు కాలది పీరు లేవదన్నట్టున్నది కథ. ఇప్పుడు ఏం చేద్దామంటారు? గణపతిని పెట్టాలి, మళ్ళా గణేశుని పెట్టాలి, మళ్ళా గణపతి రావాలి, మనం అన్నదానం తినాలి, మళ్ళా మాకు అన్నదానాలు అందరు పెట్టాలి. ఏ ఊకరే మళ్ళా గణేశుని పెడితే మళ్ళా బాబు శంకరుడు గంగమ్మ తల్లి మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు. మేము బగ్గ గణపతి కాడ ఎంజాయ్ చేస్తున్నామనే గా నీకంతా. నేను బగ్గా తిరుగుతున్నా అనేగా నీ కళ్ళు మండుతున్నాయి. నేను ఏడవడతాడ డీజేలు పెట్టిన కాడ పొట్టు ఎగురుతానా అని విని కళ్ళు ఓర్తలేవు. ఓ రామా కృష్ణ గీలతో మాట్లాడి నాకైతే నెత్తునో పత్తాందోల్లా. అవా గీల నుంచి ఎట్లా తప్పించుకోవాలబ్బా? ఒక ఐడియా. ఓ నాగవ్వ, ఓ మామ, ఓ భాగ్య, ఓ లచ్చి గిటిన్నరా గడ మీదాడ కట్టుకు అన్నదానాలు పెడుతున్నాడు. పొర్రి ఎంత సీరియల్ పెడుతుర్రో ఏమేమి పెడుతుర్రో ఏమో. చూసిరు కదా అన్నదానం అంటే ఎట్లుంటారు. పిరిగి వస్తున్నారంటే చాలు ముందు ఉంటారు మా వాళ్ళు. కానీ నిజంగానే మా వాళ్ళ లెక్క గణపయ్య గంగమ్మ దగ్గర పోతున్నాడని కొంతమంది మస్తుగా బాధపడుతున్నారు. మళ్ళీ చేయాడదికి మళ్ళీ వస్తాడు గణపతి. ఎందుకు టెన్షన్ పడతారు? టెన్షన్ పెట్టుకోకుర్రి.